మన దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడేది ఓన్లీ పొలిటీషియన్సేనా? వీళ్ళ దుర్బుద్ధి, వీళ్ళ రాజకీయ దురాశ, వీళ్ళ నీచమైన మనస్తత్వం ఇది మాత్రమే మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని, మన దేశ సాంప్రదాయాల్ని, మన హిందూ మతాన్ని కాపాడతాయా? బీజేపీ కండువా వేసుకున్నవాడు మాత్రమే హిందువా? బీజేపీని సపోర్ట్ చేస్తున్నవాడు మాత్రమే హిందువా? హిందూ ధర్మం అంటే ఏంటి? దీన్ని మనం ఆచరిస్తున్న విధం ఏంటి? ఈ విధానాన్ని మనం చూస్తున్న కోణం ఏంటి? ఇవన్నీ మారాలి. హిందూ ధర్మంలో ఉండే అతి గొప్ప విషయం ఏంటంటే పరమత సహనం. అన్ని మతాలను తనలోకి సాధారణంగా ఆహ్వానించగలిగిన శక్తి ఉన్న మతం మన హిందూ ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్, దాదాపు కొంచెం చరిత్రలోకి వెళ్తే ఈరోజు మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. 4500 సంవత్సరాల క్రితమే మన హిందూ ధర్మం ప్రపంచంలో ఒక అద్భుతమైన కల్చర్గా, సివిలైజేషన్గా వర్ధిల్లుతూ ఉంది. అదొక వే ఆఫ్ లైఫ్గా మన సింధు నాగరికత, పాకిస్తాన్, ప్రజెంట్ పాకిస్తాన్ ఎక్కడుందో అక్కడ ఉన్న ప్రాంతంలో సింధు నాగరికత పేరుతో మన హిందూ మతం అనేది వర్ధిల్లుతూ ఉంది. ఒక వే ఆఫ్ లైఫ్గా మన దేశం మీదకి ఎంతోమంది దాడుకు వచ్చారు. రోమన్స్ వచ్చారు, పర్షియన్లు వచ్చారు, తురుష్కులు వచ్చారు, బ్రిటిషర్స్ వచ్చారు. దాదాపు 2000 సంవత్సరాల నుండి మన దేశంపై దాడి జరుగుతూనే ఉంది. అఫీషియల్గా 1500 సంవత్సరాల నుంచి మన దేశం మీద దాడి జరుగుతుంది. ఎంతమంది మతం మారిపోయారు? ఈ దేశంలో ఉన్న హిందూ మతంలో ఎంతమంది ఇస్లాం, క్రిస్టియానిటీలకు మారిపోతున్నారు? హార్డ్లీ 1%, హార్డ్లీ 2%. ఏడుకొండల స్వామిని మనం పునీతం చేస్తామా? దేవుడికి మనం పవిత్రత అంటగడతామా? ఇంతకన్నా దౌర్భాగ్యమైన విషయం మన జీవితంలో ఏముంది? కేవలం రాజకీయాల కోసం దేవుడి ప్రసాదంలో ఎటువంటి కల్తీనైనా కలిపేయగలం. కేవలం రాజకీయాల కోసం దేవుడి ప్రసాదాన్ని తిన్న కొన్ని కోట్ల మంది మనోభావాలని తృణప్రాయంగా తుంచి పారేసేయగలం. కేవలం రాజకీయం, ఒకటో రెండో రాష్ట్రాలలో మనం గెలవటం కోసం హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న కొన్ని లక్షల మంది భావాలను ఇలా పిసికి పారేయగలం. కాషాయ వస్త్రాలను ధరించగలం. పెరగని జుట్టును పెరిగినట్టుగా చూపించి నెత్తికో బ్యాండ్ పెట్టుకోగలం. రోజు అమ్మవారి గుడిలోనో అయ్యవారి గుడిలోనో రోజు కసువులు కొడతారు, రోజు బండలు కడుగుతారు. అన్ని కులాల వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్లకు రాని మీడియా అటెన్షన్ ఒక సెలబ్రిటీ కట్టెపట్టుకొని కసు కొడితే మీడియా అటెన్షన్ వస్తుంది. ఆ సెలబ్రిటీ ఈ హిందూ మతానికే ఛాంపియన్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరో నేనో కాదు ఛాంపియన్స్. మనం కాదు. మనం రోజు పొద్దున్న లేస్తే గుడికి వెళ్తాం, దేవుడి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. కానీ ఈ తెర ముందర షో చేస్తున్న నాయకులు ఎంతమంది అయితే షో చేస్తున్నారు, వీళ్ళలో ఎంతమంది ఈ మాత్రం నిజాయితీగా బతుకుతున్నారో మనకు తెలియదు. కానీ వీళ్ళకి అటెన్షన్ వస్తుంది. మతాన్ని, ఏడుకొండల స్వామిని, శ్రీశైలం మల్లికార్జునుని, సింహాచలం అప్పనని ఏ దేవుణ్ణి వదలరు వీళ్ళు. హిందూ మత ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు స్పీచ్లు, లెక్చర్లు ఇస్తున్న వీళ్ళు బక్రీదు, రంజాన్ వస్తే నెత్తిన తోపి పెట్టుకొని సిగ్గు లేకుండా నిర్మోహమాటంగా పోయి హలీం తింటారు. మళ్ళీ ఏమనంటే సెక్యులరిజం అంటారు. అదే మన హిందూ ధర్మాన్ని తమ రాజకీయాల కోసం వాడుకుంటూ సెక్యులరిజం అంటే ఎలా అంటారు. ఇటువంటి రాజకీయ నాయకులు మనం నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నాం. మన యువతకు భవిష్యత్తుపై అవగాహన కలిగించాలి, ధర్మం పట్ల విచక్షణను కలిగించాలి. ఇవి మనం అర్జెంటుగా చేయాల్సిన విషయాలు. మనకు నచ్చిన నాయకుడినో, మనకు నచ్చిన సినీ నటుడినో నెత్తిన పెట్టుకొని పూజించటం కాదు. వాళ్ళు చేస్తున్న రాజకీయాల వల్ల మన మధ్య ఎన్ని కలహాలు వస్తాయి, మన మధ్య ఈ అనుబంధాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయి అనేది చూసుకోవాలి. మన క్లాస్మేట్స్లో ఎంతోమంది ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఒకసారి వాళ్ళ వైపు చూస్తే అనిపిస్తుంది, వాళ్ళ మతంలో ఎన్నోసార్లు సమస్యలు వస్తుంటాయి. వాళ్ళు ఎప్పుడు హిందూ మతంలో జరిగితే ఇలా ఉంటుందా, మా మతంలో జరిగితేనే ఇలా ఉంటుందా అని ఎప్పుడన్నా మాట్లాడతారా బయటికి వచ్చి? ఒక ముస్లిం
తను మైనారిటీ అని తనను తాను కాపాడుకునే పరిస్థితిని కల్పించడానికి మనం కాదా ప్రయత్నం చేస్తున్నాం? ఇటువంటి స్పీచ్లు కాదా ప్రయత్నం చేస్తున్నాయి? ఒక క్రిస్టియన్ తను మైనారిటీని ఫీల్ అయ్యే పరిస్థితి మనం కాదా కల్పిస్తున్నాం? నీ మత రక్షణ నీ బాధ్యత కాదు, అది అందరి బాధ్యత, ఒక సమూహపు బాధ్యత. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నువ్వు ఒక అభియోగం వేసి మతానికే ఒక చెడ్డ కళంకం వచ్చేసింది అని చెప్పి, దాడి జరిగిందని చెప్పి ఆ దాడిని తిరిగి తిప్పికొట్టే ప్రయత్నంలో నువ్వు నీ ప్రతిపక్షం మీద దాడి చేయటమా మతోద్ధారణ అంటే? కాదు. నీకు నచ్చని వాడిని ప్రతిపక్షంగా కూర్చోబెట్టుకున్న వాడిని నువ్వు కొట్టడం మతోద్ధారణ అంటే అది నువ్వు హిందూ ధర్మానికి చేస్తున్న అతిపెద్ద అపచారము. అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం మరొకటి ఉండదు. సో రాజకీయ నాయకులు హిందూ మతాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ అనవసరపు విషయాలలో వాడుకుంటున్న వాళ్ళు, మీకు చెప్తున్నాను, ఒక సీఎం స్థాయిలోనో డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటారని మీరు మాట్లాడుతుంటే, అవి మేము మధ్యతరగతి వాళ్ళము, ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళము, చట్టాలలో పని కాని వాళ్ళము చేతులు ఎత్తేసి దేవుని వైపు చూపిస్తాం. చట్టాలను నడిపించే మీరు చట్టాలను వాడి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. దేవుడే అన్ని చూసుకుంటాడనే మాటలు మీరు మాట్లాడకూడదు. చట్టం మీ చేతిలో ఉంది, దాన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసి తప్పు జరిగితే తప్పును బయటపెట్టండి. అంతేగాని మీ స్వార్థ వ్యర్థ రాజకీయ ప్రయోజనాల కోసం మా మనోభావాలను గెలికి మమ్మల్ని బాధ పెడితే అప్పుడు నిజంగా దేవుడు మీ రాజకీయాలు చేసుకోకుండా అడ్డుపడతాడు. అది చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులైన మీ మీద ఉందని నా అభిప్రాయం. దయచేసి ఇటువంటి రాజకీయాలు చేయొద్దని నా మనవి.